హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో అపాత్రదానం అనే కథ చెప్పుకుందాం. మగధ రాజు కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు కోశాధికారిగా ఉంటూ వచ్చాడు. ఆయన 80 కోట్ల వరహాలకు అధిపతి. కాశీ రాజ్యంలో శ్రీవత్స అనే మరి ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అతని వద్ద కూడా 80 కోట్ల వరహాలకు పైగా ఆస్తులు ఉన్నాయి. అందుచేత ఆయన కూడా గొప్ప కోటీశ్వరుడు అని పేరు పొందాడు. కోటీశ్వరులైన ఇద్దరికి, అంటే శ్రీవత్సకి, బోధిసత్వుడికి ఇద్దరికి ప్రాణ స్నేహం కుదిరింది. అయితే ఎంతటి వాళ్ళకైనా కాలం అనేది ఒక్కలా జరగదు కదా. దశ మారిపోవడం వల్ల కోటీశ్వరుడైన శ్రీవత్సకు ఐశ్వర్యమంతా తొలగిపోయింది. చివరికి అతనికి ఒకే ఒక్క ఆశ మిగిలింది. తన ప్రాణమిత్రుడైన బోధిసత్వుని చూడాలనే ఆశ అతనికి చాలా ఎక్కువ అయిపోయింది. ఈ ఉద్దేశంతో శ్రీవత్స అతని భార్య పాదచారులై నడుచుకుంటూ బోధిసత్వుడి దగ్గరికి వెళ్ళారు. వీరిద్దరూ రావడం బోధిసత్వుడు చూశాడు. అతనే స్వయంగా ఎదురు వచ్చి స్నేహితుణ్ణి కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు శ్రీవత్స, బోధిసత్వ, నాకు దశ మారింది. నేను బికారినైపోయాను. ఇటువంటి స్థితిలో నాకు సహాయపడగలవాడివి కేవలం నువ్వొక్కడివే అని నమ్మి నేను నీ దగ్గరికి వచ్చాను. ఇంతకంటే నేను నీకు ఎక్కువ ఏమీ చెప్పలేను కూడా అని ఒక్కసారిగా భోరుమన్నాడు. అయ్యో, దాందేముంది, నువ్వు చేయవలసిన పనే చేశావు శ్రీవత్స అంటూ బోధిసత్వుడు తన ఖజానా తీసి తన ఆస్తిలో సగం, అంటే 40 కోట్ల వరహాలు ఊరికినే అలా స్నేహితుడికి ఇచ్చివేశాడు. అంతేకాదు, తన ఆస్తితో పాటు తన పరివారాన్ని, అంటే తనతో ఉన్న పనివాళ్ళని కూడా 2 భాగాలు చేసి వారిలో ఒక భాగాన్ని శ్రీవత్సకి అందజేసి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. అయితే కాలం మళ్ళీ ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. ఈసారి బోధిసత్వుడికే ఇటువంటి దరిద్రమైన అవస్థ పట్టింది. దారిద్రం పీడించసాగింది. అయితే ఇప్పుడు తనను కాపాడగలగదే ఒక్క శ్రీవత్స తప్ప మరెవ్వరూ లేరని బలంగా నమ్మాడు. తను చేసిన సహాయానికి అతను ఖచ్చితంగా ప్రతి సహాయం చేస్తాడని గట్టిగా అనుకున్నాడు. ఇదే నమ్మి తను భార్యతో సహా కాశీ రాజ్యానికి బయలుదేరాడు. ఎలాగో కష్టపడి నడుచుకుంటూనే ఇతను కూడా అక్కడికి చేరుకున్నాడు. అయితే కాశీ రాజ్యానికి చేరుకున్న తరువాత అతడు భార్యని ఊరి పొలిమేరలో చెట్టు నీడలో నిలబెట్టాడు. నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి శ్రీవత్సతో మాట్లాడి మన కోసం బండిని, పరిచారకులను తీసుకొస్తాను అని చెప్పి బోధిసత్వుడు నగరం లోపలికి ధైర్యంగా వెళ్ళాడు. అనుకున్నట్టుగానే శ్రీవత్స ఉండే భవన ద్వారం వద్ద నించుని ఫలానా కోటీశ్వరుడు వచ్చినట్టుగా స్నేహితుడికి వర్తమానం పంపించాడు. అందుకు సరే, లోపలికి రమ్మను అన్నాడు శ్రీవత్స. కానీ బోధిసత్వునికి అతను ఎటువంటి మర్యాదలు చేయలేదు. అసలు కనీసం ముందు సరిగ్గా పట్టించుకోలేదు కూడా. వెళ్ళగానే ఏమిటి పని అని దురుసుగా ఒకే ఒక్క ప్రశ్న వేశాడు. మీ దర్శనం కోసం అని దీనంగా అన్నాడు బోధిసత్వుడు. బస ఎక్కడ అని అడిగాడు శ్రీవత్స. ఎక్కడా లేదు, నా భార్యని పొలిమేర దగ్గర వదిలి ఇలా వచ్చాను నీ దర్శనం చేసుకుందామని అని దీనంగా బదులు చెప్పాడు బోధిసత్వుడు. ఇక్కడ నీకు బస దొరకదు, చారడు గింజలేస్తా, పట్టుకుపోయి కాచుకు తాగు అని శ్రీవత్స ఎంతో కఠినంగా జవాబిచ్చాడు. వెంటనే ఒక సేవకుడు వంటగదిలోకి వెళ్ళి అక్కడి నుంచి కాసిని గింజలు తీసుకొచ్చి వాటిని బోధిసత్వుడి ఒడిలో పోశాడు. గింజలు చెంగున మూటగట్టుకొని తన భార్యని నిలబెట్టిన చోటకి బోరున ఏడ్చుకుంటూ వచ్చాడు బోధిసత్వుడు. అయ్యో, ఏమైందండి, ఎందుకింత బాధపడుతున్నారు? ఇంతకీ మీ చేతిలో ఏం తీసుకొస్తున్నారు అని అడిగింది భార్య. నా మిత్రుడు శ్రీవత్స మనకి ద్రోహం చేశాడు. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు నేను సగం ఆస్తిని, సగం పరివారాన్ని ఇస్తే ఇప్పుడు వాడు కేవలం పిడికెడు గింజలు మాత్రమే ఇచ్చి మన పీడని వదులుచుకున్నాడు
అని బాధపడుతూ ఆవేదనతో చెప్పాడు సత్వుడు. అయ్యో, ఎందుకు పుచ్చుకున్నారండి? కనీసం మీరిచ్చిన 40 కోట్ల వరహాలైనా తిరిగి అడగాల్సింది. మనం చేసిన సాయానికి మనకు లభించిన ప్రతిఫలం ఇదే అని ఆమె ఎంతో కోపంతో అడిగింది. ఆ తర్వాత ఆమె కూడా భర్తతో కలిసి బాధపడింది. గుండెలవిసేలా రోదించసాగింది. ఏడుస్తున్న భార్యను అతి కష్టంగా ఓదార్చాడు బోధిసత్వుడు. విధి ఎలా ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్యన ఉన్న స్నేహం చెడడం నాకిష్టం లేదు. అందుకే వాడిచ్చిన గింజలు పుచ్చుకొని మారు మాట్లాడకుండా నేను యువతలకి వచ్చేశాను అన్నాడు బోధిసత్వుడు. అంతలోనే ఒక సేవకుడు ఆ దారిన వచ్చాడు. ఈ సేవకుడు బోధిసత్వుడు ఇంతకు ముందు శ్రీవత్సకు పంచి ఇచ్చిన పరివారంలో ఉన్న వాళ్ళలో ఒకడు. తన పూర్వపు యజమానిని, ఆ యజమాని భార్యని ఆ సేవకుడు వెంటనే గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన వెంటనే వారి కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకు బాబు ఎలా వచ్చారు అని ఎంతో ఆత్రంతో అడిగాడు. బోధిసత్వుడు తాము ఎందుకు వచ్చామన్న సంగతి, తమకి శ్రీవత్స చేసిన అవమానం అవన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పాడు. వెంటనే ఆ పనివాడు భయపడకండి ప్రభు, ఈ పాటి దానికేనా అంటూ వారిని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మహారాజు తరహాలో వారిద్దరికీ ఉపచారాలు జరిపించాడు. అంతేకాదు, వాడు వెళ్ళి అరే, మన బాబుగారు వచ్చారా అని తోటి సేవకులందరికీ బోధిసత్వుడు అతని భార్య వచ్చిన సంగతిని తెలియపరిచాడు. ఈ సంగతి విన్న కాశీరాజు బోధిసత్వుడిని అతని భార్యను కబురు పంపి పిలిపించాడు. నువ్వు 40 కోట్ల వరహాలని శ్రీవత్సకి అప్పనంగా ఇచ్చేసిన వార్త నిజమేనా అని ప్రశ్నించాడు. జరిగిందంతా ఏ మాత్రం దాచిపెట్టకుండా వెల్లడించాడు బోధిసత్వుడు. అప్పుడు కాశీరాజు శ్రీవత్సను పిలిపించి, ఇదంతా నిజమా కాదా అతను చెప్తుంది. నిజమైతే నువ్వు అతనికి ఎందుకు తగిన విధంగా సేవలు చేయలేదు అని కోపంగా ప్రశ్నించాడు. అవును అని దురుసుగా సమాధానమిచ్చాడు శ్రీవత్స. మరి నువ్వు పొందిన ఉపకారానికి బదులుగా నీ స్నేహితుడిని నువ్వు ఏ విధంగా ఆదరించావు అని మళ్ళీ అడిగాడు కాశీరాజు. ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు శ్రీవత్స. అప్పుడు రాజు తన మంత్రులతో ఆలోచించి శ్రీవత్స ఆస్తి అంతా బోధిసత్వుడికి పెట్టవలసిందిగా తీర్పు ఇచ్చాడు. అందుకు బోధిసత్వుడు, ప్రభు, ఇతరుల సొత్తు నాకు పూచిక పుల్ల కూడా వద్దు, నాది నాకిస్తే సరిపోతుంది అన్నాడు. ఆ పాట పైన రాజు బోధిసత్వుని కోరిక ప్రకారమే తీర్పుని సవరించి చెప్పాడు. తరువాత బోధిసత్వుడు మళ్ళీ తన ఐశ్వర్యాన్ని తాను పొంది దాన ధర్మాలతో ధర్మ మార్గాన కాలక్షేపం చేస్తూ వచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.